ఒక స్పూను, ఉద్దిబేలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, తెల్లగా ఉండేవి శనగబేలు ఒక ఉద్దిబేలు అయ్యే ఉద్దిబేలు. ఇవి వైట్ సెసమిక్ ఇవి నూగులు నూగులు వైట్ తెల్ల నూగులు, చింతపండు నిమ్మకాయ అంతా, ఇవి రెడ్ మిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కలిపి తెల్లవాయలు, ఇవి తెల్లవాయలు అన్ని కలిపి మిక్సీకి వేసుకొని కారం పొడి చేస్తాం. ఓకే, అమ్మ చెప్పినట్టు చేసుకోండి మీరు కూడా. కరివేపాకు పొడి అలా చేస్తే చాలా మంచిది హెల్త్కి అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. కరివేపాకు ఫస్ట్ మంచిగా తీసుకొని మంచిగా వాష్ చేసి ఒకరోజు ఎండలో ఎండబెట్టిన తర్వాత దాన్ని కొంచెం ఆయిల్ వేసి వేయించిన తర్వాత అట్లా క్రిస్పీగా వస్తుంది. చూపించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్సీలో వేసి ఒక్కసారి 2-3 టైమ్స్ జస్ట్ ఉడికి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని లాస్ట్లో శనక్కాయలు అమ్మాయి తీసుకొని అవి కొంచెం ముందే వేయించి పెట్టుకోండి పక్కన, అవి తీసి వేసుకోవాలి. అన్నీ గ్రైండ్ చేసుకొని అలా పక్కన పెట్టుకోవాలా. దాని తర్వాత చూపిస్తున్నట్టు ఇప్పుడు అమ్మ గార్లిక్ చూపించింది కదా, గార్లిక్ వేసి కూడా గార్లిక్ బాగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి, మరి పేస్ట్ లాగా అయితే తినాలనిపించదు అనమాట. సో మా ఊర్లో అయితే 38 to 48 degrees ఉంది ఎండ. మీ ఊళ్ళో ఎంత ఉందో ఒకసారి మీరు కామెంట్ చేయండి మీరు ఫుల్ లెంత్ వీడియో వాచ్ చేస్తే. అండ్ బాగా అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా టర్న్ అవుట్ అవుతుంది. ఇది వేడి అన్నంలో వేసుకొని కొంచెం పొడి వేసుకొని దాని తర్వాత నెయ్యి వేసుకొని తింటే వావ్. ఓకే, నేను సీ యూ ఆల్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.